శాస్త్రాల శాస్త్రాలు పురాణాల ప్రకారం శివతత్వం భగవంతునికి భక్తులందరికీ నమస్కారములు. ఈ అనంతమైన సృష్టి దేనితో నిర్మితమైంది? మన పురాణాలు విజ్ఞాన శాస్త్రం రెండు చెప్పే ఒకే సమాధానం పంచభూతాలు. పృథ్వీ భూమి, అపస్సు నీరు, తేజస్సు అగ్ని, వాయువు గాలి, ఆకాశం అంతరిక్షం. ఈ 5 శక్తుల కలయికయే ఈ ప్రపంచం. అయితే వీటన్నింటికీ మూలం, వీటన్నింటినీ తనలో ఐక్యం చేసుకున్న శక్తి స్వరూపుడు ఆ పరమశివుడు. ఆయన్ని పంచభూతాలేశ్వరుడు అని పిలుస్తారు. శివునిలో పంచభూతాలు ఐక్యం. శివుని రూపం ప్రకృతికి నిలువెట్టదం. ఆయనలో పంచభూతాలు ఎలా లీనమై ఉన్నాయో చూద్దాం. ఆకాశం శివుని శిరస్సుపై ఉండే చంద్రుడు, గంగను ధరించిన జటాజూటం అనంతమైన ఆకాశానికి ప్రతీక. వాయువు ఆయన శ్వాస, ఈ జగత్తుకు ప్రాణవాయువు. ఆయన వాహనమైన నంది గాలిలోని వేగానికి, శక్తికి సంకేతం. అగ్ని శివుని 3వ కన్ను, జ్ఞానాగ్ని సంహార కాలంలో ఆయన ప్రదర్శించేది ఈ అగ్నితత్వమే. నీరు ఆయన జటాల నుండి ప్రవహించే గంగమ్మ, నిర్మలమైన తత్వానికి నిదర్శనం. భూమి విభూతిని ధరించిన ఆయన శరీరం, స్థిరంగా ఉండే కైలాస పర్వతం. భూతత్వానికి, స్థిరత్వానికి సంకేతం. మన దక్షిణ భారతదేశంలో పంచభూత లింగాలు: కాళహస్తి వాయువు, కంచి పృథ్వీ, అరుణాచలం అగ్ని, జంబుకేశ్వరం నీరు, చిదంబరం ఆకాశం. ఈశాన్యానికి ఆ పరమశివునికి ఇవే సజీవ సాక్ష్యాలు. మనిషికి ఎలా సహాయం చేస్తాయి? ఈ పంచభూతాలు కేవలం బయట ప్రపంచంలోనే కాదు, మన శరీరంలో కూడా ఉన్నాయి. మన శరీరం: భూమి రక్తం, నీరు జఠరాగ్ని, అగ్ని శ్వాస వాయువు, మరియు మనలోని ఖాళీ ప్రదేశమే ఆకాశం. శివతత్వానికి అర్థం తెలుసుకోవడం అంటే ఈ పంచభూతాలను మన అదుపులో, మన ఆధీనంలో ఉంచుకోవడమే. ఓం నమ శివాయ. స్థిరతత్వం: భూమి మనకు సహనాన్ని, క్రమశిక్షణను నేర్పిస్తుంది. ప్రవాహం: నీరు మనల్ని మార్పుకు అనుగుణంగా సాగిపోయేలా చేస్తుంది. చైతన్యం: అగ్ని మనలోని అజ్ఞానాన్ని కాల్చి లక్ష్యం వైపు నడిపిస్తుంది. స్వేచ్ఛ: వాయువు మరియు ఆకాశం మన ఆలోచనలను విలాసం చేస్తాయి. మనం ప్రకృతిని, పంచభూతాలను గౌరవిస్తే ఆ శివుడిని పూజించినట్టే. తద్వారా శారీరక, మానసిక ప్రశాంతత లభిస్తాయి. పంచభూతాల సాక్షిగా సాగే ఈ జీవన ప్రయాణంలో ఆ సదాశివుని అనుగ్రహం మన అందరిపై ఉండాలని కోరుకుందాం. ఓం నమ శివాయ. ఈ పరమశివుని ఆజ్ఞతో ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి మీ స్నేహితులు అండ్ బంధుమిత్రులతో పంచుకోండి. ఆ తండ్రి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమ శివాయ.